రెండు భిన్న ధృవాల్లాంటి స్టార్ హీరోలు కలిశారు. చాలా అరుదుగా సాధ్యమయ్యే బాలీవుడ్ టాలీవుడ్ కలయికని వార్ 2 మరోసారి చేసి చూపించింది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల కాంబోలో సుమారు 400 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. కూలీ రూపంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ తారక్ ఇమేజ్ వల్ల ఏపీ, తెలంగాణలో భారీ బుకింగ్స్తో రికార్డులు వేట మొదలుపెట్టింది. మరి ఇన్ని అంచనాలు మోసిన వార్ 2 బాక్సాఫీస్ యుద్ధంలో గెలిచేలా ఉందో లేదో చూద్దాం. యష్రా స్పై యూనివర్స్లో భాగంగానే ఈ వార్ 2 కొనసాగుతోంది. జపాన్ లాంటి దేశాల్లో పొంచి ఉన్న శత్రువులను మట్టుబెట్టే పనిలో ఉన్న కబీర్ ఇండియాకు ప్రమాదకరంగా మారాడని రా ఏజెన్సీ భావిస్తుంది. దీంతో అతన్ని నిలువరించేందుకు విక్రమ్ చలపతిని రంగంలోకి దించుతుంది. అత్యంత విశ్వసనీయ ఏజెంట్లుగా పేరున్న ఈ ఇద్దరు ఒకప్పుడు స్నేహితులనే విషయం బయటపడుతుంది. అయితే కొన్ని అనూహ్య పరిస్థితుల కారణంగా కబీర్, విక్రమ్ మధ్య వైరం మొదలవుతుంది. చివరికి ఈ జంట ఏం చేస్తుందనేది తెర మీద చూడాలి. దర్శకుడు అయ్యన్ ముఖర్జీకి ఇది మొదటి యాక్షన్ మూవీ. బ్రహ్మాస్త్ర లాంటి ఫ్యాంటసీ తీసిన అనుభవం ఉన్నప్పటికీ గూఢాచారుల నేపథ్యంలో ఫస్ట్ టైం ఈ జోనర్లో అడుగుపెట్టారు. కథకుడు కమ్ నిర్మాత ఆదిత్య చోప్రా ఇచ్చిన కథ మనం గతంలో చూసిన టెంప్లెట్లోనే సాగుతుంది. హృతిక్, తారక్ల ఇంట్రోలను ఫ్యాన్స్కి కిక్కిచ్చే స్థాయిలో తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. స్పైడర్ మ్యాన్ స్ఫూర్తితో పెట్టిన ట్రైన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ ముందు వచ్చే విమానం బ్లాస్ట్ మాస్ను మెప్పించేలానే సాగుతోంది. క్యారెక్టరైజేషన్ కన్నా ఎక్కువ యాక్షన్ మీద దృష్టి పెట్టిన అయ్యన్ ముఖర్జీ ఎమోషన్స్ని సీరియస్గా తీసుకోలేదు. దీంతో మొదటి సగం మొత్తం హడావిడిగా పరుగులు పెడుతుంది. టెంపో తగ్గకుండా నడిపించిన తీరు గతంలో వచ్చిన వార్ ఎగ్ ద టైగర్ తరహాలోనే అనిపించిన తెర మీద కనిపించే గ్రాండియన్స్ని విసుకురాకుండా చేసింది. నమ్మశక్యం కాని రీతిలో జరిగే ఫైట్లు లాజిక్కి ఆమడ దూరంలో ఉన్నా సరే స్టార్ మ్యాజిక్ వల్ల వాటిని క్షమిస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అసలు సమస్య సెకండ్ హాఫ్లో మొదలవుతుంది. కబీర్, విక్రమ్ల ఫ్లాష్ బ్యాక్ నుంచి క్రమంగా గ్రాఫ్ కిందకు దిగడం మొదలవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ మీద తెలుగులో చాలా పెద్ద ఇమేజ్ ఉంది. పాత్ర పరంగా తనను ఆ కోణంలోనూ చూస్తాం. కానీ ట్విస్టుల కోసం తన మీద నడిపించిన నెగిటివ్ షేడ్ టాలీవుడ్ ఆడియన్స్, ఫ్యాన్స్కి అంతగా కనెక్ట్ కాకపోయే రిస్క్ని అయ్యన్ ముఖర్జీ తీసుకున్నారు. క్లైమాక్స్లో ఈ మైనస్ని కవర్ చేయడానికి వేరే మలుపులు పెట్టారు. కానీ కంటెంట్ పరంగా అప్పటికే జరిగిన డ్యామేజ్ని చివరి 10 నిమిషాలు కాపాడలేకపోయాయి. ప్రధానమంత్రిని చంపేందుకు ప్రయత్నించడం ఇంత ఈజీగా అనిపించే సన్నివేశాలు తేలిపోయాయి. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగున్నప్పటికీ మరికొన్ని చోట్ల దిగిపోయింది. ఇద్దరు హీరోలు ఉంటే ఒకరిని డార్క్ షేడ్లో చూపించాలనే నియమం పెట్టుకున్న ఆదిత్య చోప్రా ఇప్పుడు ఈ వార్ 2లోనూ పఠాన్, టైగర్ 3 ఫార్ములానే కొనసాగించడం ప్రధాన లోపం. అలా కాకుండా దేశ భద్రతను సవాల్ చేస్తున్న వరల్డ్ మాఫియాను కబీర్, విక్రమ్లో ఒక ప్లాన్ ప్రకారంగా మబ్బు పెట్టారనే రీతిలో చూపిస్తే ఇంకా అదిరిపోయేది. 15 సంవత్సరాల క్రితం జరిగిన హృతిక్, కియారా మధ్య లవ్ స్టోరీని అవసరానికి మించి సాగదీయడం ఎందుకో అర్థం కాదు. విడిపోయారని ముందే చూపించి కబీర్కి చనిపోయిన భార్య ద్వారా పాప ఉందని ఎస్టాబ్లిష్ చేశాక కూడా అంత సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్ అక్కర్లేని లెంత్ని పెంచింది. నాటు రేంజ్లో ఊహించుకున్న హృతిక్, తారక్ల జంట పాట జస్ట్ ఓకే అనిపిస్తుందే తప్ప మెస్మరైజ్ చేయదు. తారక్కు జోడీగా పేరుకైన హీరోయిన్ లేకపోవడం అభిమానుల కోణంలో చూసుకుంటే డిసప్పాయింట్మెంట్ చేసే అంశమే. స్టోరీలలో అంత బలం లేకపోయినా ఇలాంటి యాక్షన్ మూవీస్కి ప్రధానంగా కావాల్సింది ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే. వావ్ అనిపించే యాక్షన్ బ్లాక్స్ అవి సరిగ్గా కుదరకపోవడం వార్ 2 రేంజ్ని తగ్గించింది. ఇద్దరు హీరోల మధ్య భావోద్వేగాలను సమతూకంలో సృష్టించడం ఒక కళ. ఆర్ఆర్ఆర్లో రాజమౌళి దీన్ని చేసి చూపించారు. కానీ అయ్యన్ ముఖర్జీ ఈ విషయంలో తప్పులో కాలేశారు. పెళ్లి కూతుర్ని ఎంత అందంగా అలంకరించినా మొహంలో చిరునవ్వు లేకపోతే కళ రాదు. వార్ 2లో మిస్ అయింది ఇదే. నటన పరంగా జూనియర్ ఎన్టీఆర్ తనకిచ్చిన విక్రమ్ చలపతి అలియాస్ రఘు క్యారెక్టర్లో అలవోకగా ఒదిగిపోయాడు. హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ ఎప్పటిలాగే తనకున్న గ్రీక్ గాడ్ బిరుదును సార్థకం చేశాయి. కియారా అద్వానీ గ్లామర్ షోకి ఎక్కువ, పర్ఫార్మెన్స్కి తక్కువ అనేలా మధ్యలో ఇరుక్కుపోయింది. ఆశుతోష్ రాణా, అనిల్ కపూర్ కనిపించేది కాసేపైనా తమ అనుభవంతో నిండుతనం తీసుకొచ్చారు. వీళ్ళు తప్ప మనం గుర్తుపెట్టుకునే మెయిన్ క్యారెక్టర్స్ అంటూ ఎవరూ లేరు. సంగీతం అందించిన ప్రీతం పాటలు జస్ట్ పర్వాలేదు. ధూమ్ స్థాయిలో మళ్ళీ వినాలనిపించే సాంగ్స్, సిగ్నేచర్ ట్యూన్స్ లేవు. సంచిత్, అంకిత్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కొత్తదనం లేకపోయినా దర్శకుడి ఆలోచనకు తగ్గట్టు మంచి సౌండ్ ఇచ్చారు. బెంజమిన్ జాస్పర్ ఛాయాగ్రహణం టాప్ స్టాండ్లో ఉంది. గ్రీన్ మ్యాట్లో అధికంగా ఉన్న సీన్లను తన పనితీరుతో రియలిస్టిక్ లుక్ తీసుకొచ్చారు. ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ షార్ప్గా ఉండాల్సింది. అవసరం లేని సీన్లకు కోత వేసే అవకాశం ఉన్నా వాడుకోలేదు. యష్ రాజ్ ఫిలిం ప్రొడక్షన్ వాల్యూస్ ఘనంగా ఉన్నాయి.
ఫైనల్గా చెప్పాలంటే వార్ 2 ఒక యావరేజ్ యాక్షన్ ఎక్స్పీరియన్స్గా నిలుస్తుంది. విపరీతమైన అంచనాలు పెట్టుకొని ఏదేదో ఊహించుకుంటే నిరాశ తప్పదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కు దక్కాల్సిన బాలీవుడ్ డెబ్యూ స్థాయిలో వార్ 2 లేదు. ఇద్దరు స్టార్లను బ్యాలెన్స్ చేసే క్రమంలో అయ్యన్ ముఖర్జీ తడబడిన తీరు ఫలితాన్ని శాసిస్తుంది. ఒకే కథను అటు ఇటు తిప్పి స్పై యూనివర్స్ పేరుతో మళ్ళీ తీస్తున్న యష్రాజ్ నిర్మాతలు ఇకపై తమ స్పై సబ్జెక్టులను రీచెక్ చేసుకుంటే మంచిది.